హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇంకొక వ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసాను అనమాట. ఈరోజు అయితే నేను ఆఫీస్కి వెళ్ళాలి, అందుకే మార్నింగ్ 5:30కే లేచాను అనమాట. నైట్ పిల్లలు బొమ్మలన్నీ ఆడుకొని ఎలా పడితే అలా వేశారు. సో అవన్నీ క్లీన్గా సర్దేసి ఇల్లు కూడా క్లీన్ చేశాను. సో గిన్నెలు కూడా కడిగేశాను అనమాట. ఇంతకుముందు నాకు మేడ్ ఉండేవాళ్ళు ఓన్లీ గిన్నెలకి, ఆమె ఇప్పుడు రావట్లేదు, ఏదో ఊరు వెళ్ళిందంట, అక్కడ ఏదో ఇల్లు కట్టుకోవడం. సో ఇంకొకరిని చూసుకోవాలి. ఇక్కడైతే సాంబార్ కోసం పప్పు నానబెట్టాను అండ్ రైస్ కూడా నానబెట్టాను, వెజిటేబుల్స్ కట్ చేశాను. ఇక్కడ కొంచెం నైట్ అన్నం ఉంటే తాలింపు వేసాను, పెరుగు తాలింపు. ఇంకా ఇడ్లీ పిండి కూడా ఉంది, అది కూడా పిల్లలకి వేసి పెట్టాను. సో ఇక్కడైతే పాపను రెడీ చేయటం, బాబుకి తినిపించడం, పాపకు తినిపించడం చూపించలేదు, నాకు కుదరక తొందరగా రెడీ అయ్యి వెళ్ళాలని చెప్పేసి వీడియో షూట్ చేయడం కుదరలేదు. సో నేను కూడా రెడీ అయ్యాను అనమాట. సో ఇంకా నేను బాక్స్ ప్యాక్ చేసుకొని ఇంకా ఆటో అయితే బుక్ చేసుకొని వెళ్తున్నాను మెట్రో స్టేషన్ దగ్గరికి. అక్కడ నుంచి ఇంకా మెట్రోలో అస్సలు స్పేసే ఉండదండి. నేను ఎక్కేది ఫస్ట్ స్టేషన్ అయినా కానీ స్పేస్ ఉండదు కూర్చోడానికి. సో ఇంకా వెళ్తున్నాను అనమాట. ఇక్కడ నుంచి మళ్ళీ ఆటోకి వెళ్ళాలి ఆఫీస్ దగ్గరికి, కొంచెం డిస్టెన్స్. చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో అసలు హైదరాబాద్లో. ఇలానే ఉంటుందండి, అసలు ట్రాఫిక్ మామూలుగా ఉండదు హైదరాబాద్లో. సో ఆఫీస్కి అయితే రీచ్ అయిపోయాను. ఆ తర్వాత ఇంకా లాగిన్ అయ్యి స్టాండప్ కాల్స్, మీటింగ్స్, వర్క్ అంతా చూసుకుంటా ఉన్నాను. సో లంచ్ టైం అయితే అయింది, ఇంకా లంచ్ అయితే చేస్తున్నాను. నేను బాక్స్ తెచ్చుకున్నాను, సాంబార్ చేశాను కదా, అది ఒలుకుతుందేమో అని చెప్పేసి నేను కొంచెం తాలింపు అన్నం తెచ్చుకున్నాను. తర్వాత లాగ్ ఆఫ్ అయ్యాను అనమాట. ఇంకైతే ఇంటికి బయలుదేరటమే. సో స్టార్ట్ అయ్యాను ఆఫీస్ నుంచి. ఇక్కడ బయటకు వచ్చాక బయటకు వచ్చాక మనకి వ్యాన్స్ ఉంటాయి, ఒక రోడ్డు దగ్గర దాకా డ్రాప్ చేయడానికి, లేకపోతే షటిల్స్ ఉంటాయి. సో అవి ఎక్కి మనం రోడ్డు దాకా రావచ్చు, అంటే కొంచెం డిస్టెన్స్ ఉండిద్ది. సో అందుకోసమే ఇట్లా ఉంటాయి. వాక్ చేసే వాళ్ళు వాక్ చేయొచ్చు. సో నేనైతే బస్ ఎక్కేసి ఇంకో వచ్చేసాను అనమాట. ఆఫ్టర్ దట్ ఇంటికి వచ్చాను, కానీ లాగ్ కంటిన్యూ చేద్దాం అనుకున్నా కానీ అసలు చేయలేకపోయానండి, అలసిపోయాను. ఇంకా వంట చేసి పిల్లలే తినిపించేసి, సో పిల్లలకు కూడా తినిపించేసాను. ఇంకా నేను కూడా తిన్నాను అనమాట. ఇంకా తర్వాత ఇంకా అంతే. బాయ్, గుడ్ నైట్.